యేసును సిలువ మోయిస్తూ యెరూషలేములో నడిపించిన సంఘటన గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ ప్రయాణం బాధల మార్గంగా, ప్రేమ త్యాగంగా చరిత్రలో నిలిచిపోయింది. యెరూషలేములో తీర్పు తర్వాత ప్రారంభమైన ప్రయాణం. రోమా పాలకుడు పొంతియస్ పిలాతు ముందు విచారణ ముగిసింది. ప్రజలు ఆయనను సిలువ వేయించండి అని అరుస్తున్నారు. అప్పుడు సైనికులు యేసు ప్రభువుకు పెద్ద కలప సిలువను మోపించారు. ఈ సంఘటన యెరూషలేము నగరంలో జరిగింది. సైనికులు యేసును కొట్టుకుంటూ అవమానిస్తూ వీధులలో నడిపించారు. ఆ మార్గాన్ని ఈరోజు వియా డోలరోసా అని పిలుస్తారు. దాని అర్థం బాధల మార్గం. యేసు శరీరం ముందే గాయాలతో నిండిపోయింది. కొరడాలతో కొట్టడం వల్ల ఆయన బలహీనంగా ఉన్నాడు. సిలువ చాలా బరువుగా ఉంది. కొంత దూరం నడిచిన తరువాత యేసు నేలపై పడిపోయాడు. కానీ సైనికులు ఆయనను మళ్లీ లేపి ముందుకు నడిపించారు. ప్రజలు చూస్తూ ఉండగా కొందరు ఏడుస్తున్నారు, మరికొందరు ఆయనను అవమానిస్తున్నారు. యేసు చాలా బలహీనంగా ఉన్నాడని చూసి సైనికులు ఒక మనిషిని పట్టుకున్నారు. ఆయన పేరు సైరేనీయుడైన సిమోన్. సైనికులు అతనికి సిలువ మోయమని బలవంతం చేశారు. అతను యేసు వెనుక సిలువ మోయుతూ నడిచాడు. ఈ సంఘటన ద్వారా దేవుడు ఒక సాధారణ మనిషిని కూడా తన కార్యంలో ఉపయోగించగలడని చూపించాడు. యెరూషలేము మహిళలు యేసును చూసి ఏడుస్తున్నారు. అప్పుడు యేసు వారిని చూసి ఇలా అన్నాడు, నా కోసం ఏడవకండి, మీకోసం మరియు మీ పిల్లల కోసం ఏడవండి. ఇది యేసు ప్రేమను మరియు భవిష్యత్తు హెచ్చరికను చూపిస్తుంది. చివరగా వారు యేసును గొల్గొదా కొండకు తీసుకువచ్చారు. గొల్గొదా అంటే తలపాగా కొండ అని అర్థం. అక్కడ యేసును సిలువపై వేయడానికి సిద్ధం చేశారు. ప్రపంచ పాపాల కోసం ఆయన తన ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు యేసు మోయింది కేవలం ఒక కలప సిలువ కాదు. మన పాపాల భారాన్ని మోశాడు. మన రక్షణ కోసం బాధను అనుభవించాడు. ప్రేమతో తన ప్రాణాన్ని అర్పించాడు. ఆ ప్రయాణం ప్రపంచానికి రక్షణ మార్గంగా మారింది.